మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చినందుకు, కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మన స్థానిక బిడ్డ మందుల సామెలన్న గారి మీద పొల్లు ఊడిపోయిన నయం గాదర్ కిషోర్ కుమార్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన నీ మదం తగ్గలేదా? నీ తలపొగరు దిగలేదా? తుంగతుర్తి ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఆ మంటలకు ఓర్చుకోక నాలో ఏడ్చుకుంటూ కూర్చుంటామనుకుంటే తీట మాటలు మాట్లాడుతున్నావు గాదర్ కిషోర్ కుమార్. నువ్వు దొంగనోళ్ళ దొంగ కాదు, నయంతో సంబంధాలు లేవు, నయం ఛార్జ్షీట్లో నీ పేరు లేదు, అక్రమ భూదందాలు, అక్రమ ఇసుక రవాణా ఇవన్నీ చేయలే. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏదోస్తే అది మాట్లాడతావు. బుద్ధి లేని మాటలు, మానం తప్పి మాట్లాడితే తుంగతుర్తి ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా సహించరు. మొన్ననే కదా తీర్పు వచ్చింది, 3వ తారీఖు ఎన్ని రోజులు అవుతుంది, ఇవాళ 20వ తారీఖే కదా. బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి మాట్లాడుతందుకు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏదోస్తే అది మాట్లాడతావు. మనం ఏం మాట్లాడు, కార్యకర్త కిషోర్ ఓడిపోయి నాకేందని కార్యకర్తలు అనుకుంటారు అని అంటున్నావు కదా. అది నిజమే బై. నువ్వు చేసే అక్రమ దందాలకు, నువ్వు చేసే అక్రమ సంపాదన కోసము, నువ్వు చేసే అక్రమ కేసులకు, నువ్వు చేసే దాడులకు, నీ వల్ల జరిగే అత్యాచారాలకు కార్యకర్తలు ఎందుకు బలైతారు బై? కార్యకర్తలు ఎందుకు అడ్డుపడతారు? తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్లియర్ గా నిర్ణయించుకోరు, ఈ నయం గజ దొంగ వీడు ఓడిపోవాలనుకోరు కనుకనే నీ తప్పులకు వాళ్ళు అడ్డుపడలేదు, వాళ్ళు విఘ్నులు. ఈరోజు వాళ్ళకి ఏదో క్లాస్ చెప్పబోతున్నావు. తుంగతుర్తి ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పిచ్చిరు. ప్రజలు గొప్పోళ్ళు. నువ్వు అహంతోటి బలుపుతోటి ఏది చేసినా కూడా సాగదు. ఏం చేస్తావు? నీ అధికారం ఉన్నప్పుడే ఏ తోట్ల గడ్డి కూడా పీకలేను. ఇప్పుడేం చేస్తావు బై? తుంగతుర్తి వాళ్ళ కేసులు కొత్తనా, దాడులు కొత్తనా? ఏం కొత్త? నువ్వు నేర్పేది ఏముంది? నువ్వు నేర్పింది ఏముంది? మాకు నేర్పి నువ్వు తీసుకుపోయింది ఏముంది? కర్రు కాల్చి బాధ పెడితే మంటను కూడా పోయినావు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతందుకు, ఓటుకు నోటు దొంగ అని చెప్పి మాట్లాడుతందుకు. లజ్జ లేదు బై నీకు? దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు మీరు కుట్ర పైన కదా బై ఆ కేసు వీరికి ఇచ్చింది, నీ మీద లేదు. దొంగ నోట్ల కేసు శంకర్ గౌడ్ నీరికిచ్చినావు పాపం బీసీ బిడ్డను. బుద్ధి లేక మాట్లాడతావు. నీ మీద ఎన్ని హిస్టరీ ఉంది, నా దగ్గర ఎరికే కదా. నీ లీలా వీడియోలు నా దగ్గర ఉన్నా, నీకు ఎరికే కిషోర్ కుమార్. ఈ రాక్షసుని ఓడగొడుతందుకు మా తుంగతుర్తి ఆడబిడ్డలను వాడొద్దనే వాళ్ళే బిడ్డ, లేకపోతే నిన్ను ఎప్పుడో ఇప్పటి కూడా ఉనికి లేకుండా చేద్దాం. జాగ్రత్తగా మాట్లాడాలి. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు జోలికి వస్తే నాలుక చీరుస్తాం, రాజ్యాంగబద్ధంగానే నాలుక చీరుస్తామంటే నీలా కరవుతుంది కాదురా భయ్. నువ్వు మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టుడు అవుతుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి నీకు మాట్లాడకుండా చేస్తాం. అది మేము రాజకీయంగా చేస్తాం, తెలివితోటి చేస్తాం, రాజ్యాంగబద్ధంగా. నీలక దాడులు చేయం. ఇంకో మాట మాట్లాడుతున్నావు కిషోర్ కుమార్. 10 నెలల ఉప ఎన్నికలు వస్తాయంటే మరి ఏం చంపుతావా? ఎమ్మెల్యే గారిని, మందల సామెల్ గారిని చంపుతావా? ఉన్నారా రౌడీలు? ఇంకా ఉన్నారా మీ దగ్గర? పోలీసులు రౌడీలు ఇంకా నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? వాళ్ళు ఎప్పుడో మారేరు, ప్రజల పక్షాన నిలబడరు. నీ దగ్గర ఉన్న రౌడీలు మారుతందుకు అవకాశం కోరుకుంటారు. తీట పనులు చేయకు, తీట మాటలు మాట్లాడకు. తుంగతుర్తి ఎమ్మెల్యే జోలికి వచ్చినా అక్కడ ఉన్న ప్రజలు బద్దలు భాషింగాలు చేస్తారు. ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నీ దొరికిన కాడ ఏది దొరికితే లీగల్ నేను మూసిపడతాను. నువ్వేమీ అనుకుంటున్నావు కానీ నీ దొంగ నోట్ల కేసు మళ్ళీ లేపుతాం చూడు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని రోజులు అట్లా పెట్టుకున్నావు కానీ ఖచ్చితంగా ఆ కేసును లేపుతాము, నిన్ను లోపడేస్తాము. తుంగతుర్తి ప్రజలు ఎట్లయితే స్వేచ్ఛ కోరుకురో రాజకీయంగా నీకు పూర్తిగా విశ్రాంతి ఇస్తారు తెలంగాణ ప్రజలు కూడా. తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినా, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినా, అధికారంలో ఉన్న ఏ ఒక్క ప్రజాప్రతినిధికి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ యొక్క బద్దలు భాషింగాలు చేస్తారు ప్రజలు. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యే అనుభవం ఉన్న వ్యక్తిగా గౌరవంగా మాట్లాడండి. మీ విమర్శ మేము నేర్చుకోవాలి. మీ విమర్శ భవిష్యత్ పునాదులకు మూలమై ఉండాలి. అంతే తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడి నేను మాట్లాడితేనే గొప్ప అయితా, నేను కొట్లాడితేనే గొప్ప అయితా అనుకుంటే
ఇగరం తప్పి కొట్లాడినా ఇగరం తప్పి మాట్లాడినా పొల్లు అవుతామని చెప్పి తుంగతుర్తి ప్రజలు తీర్పిచ్చిరు. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ ను పొల్లు చేసిరు. ఎందుకు మిడిచిపడుతున్నావు? ఇంకా బల్బు తగ్గలేదా? తగ్గించుకో కిషోర్ అన్న, తగ్గించుకో. నువ్వు పేద వర్గాల బిడ్డవు, నువ్వు మంచిగా చేస్తే మంచిగా ఉంటే నువ్వే చెప్పినావు కదా కార్యకర్త కిషోర్ ఓడితే నాకేందని చెప్పి. నీకు అర్థమైంది కదా కిషోర్ ఓడిపోతే నాకేందన్నమాట. నువ్వు కార్యకర్తకు ఎంత దూరమైనవో అర్థం చేసుకోవాలని మాట్లాడాలి. జ్ఞానం లేకుండా ఎందుకు మాట్లాడతావు? మానవ ఉన్న మనుషులకి ప్రవర్తించు. గాదర్ కిషోర్ కుమార్ బాధలో ఉండు గనక, ఓటమి బాధలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు గనక, పేద వర్గాల బిడ్డ గనక, 10 సంవత్సరాలు తుంగతుర్తి సేవ చేసిన గనక ఇది ఒక చిన్న స్వీట్ వార్నింగ్ మేము చెప్తున్నాం, ఆలోచిస్తున్నాం. తేడా వస్తే ఈసారి రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏడున్న ఆడ మాట్లాడొద్దని చెప్పి అవసరం అనుకుంటే నీ మీద తడిబారు విధించైనా కూడా మేము కోర్టు ద్వారా నేను అవసరం అనుకుంటే నియోజకవర్గం లేకుండా చేయడానికి మేము రాజ్యాంగబద్ధంగా సిద్ధంగా ఉన్నాం. తస్మత్ జాగ్రత్త. గాదర్ కిషోర్ కుమార్ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పూర్తి కాన్ఫిడెన్స్ లో ఉండి తెలివితో ఉండి మాట్లాడమని కోరుకుంటున్నాం.